కాంతార ఏ లెజెండ్ చాప్టర్ 1. రిషబ్ శెట్టి, రుక్మిణి వాసంత్ లీడ్స్ గా రిషబ్ శెట్టి డైరెక్షన్ లో వచ్చిన ఫ్యాంటసీ అడ్వెంచర్ మూవీ ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి, దీని మీద నా ఒపీనియన్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ కథ 8వ శతాబ్దంలో బాంగ్లా రాజ్యంలో జరుగుతుంది. ఈ రాజ్యానికి దగ్గరలో ఉండే అడవి ప్రాంతంలో నివసిస్తున్న కాంతారా తెగ ప్రజలు తరతరాలుగా తాము పుణ్యభూమిగా భావించే ఈశ్వరుని పూదోట అనే ప్రదేశాన్ని దుష్ట శక్తుల నుంచి కాపాడుకుంటూ వస్తూ ఉంటారు. యాలకులు, దాల్చిన చెక్క, మిరియాలు లాంటివి పండిస్తూ జీవనం సాగించే వీళ్ళకి ప్రస్తుతం బర్మే అనే యువకుడు నాయకుడిగా ఉంటాడు. ఇక రీసెంట్ గా బాంగ్లా రాజ్యానికి మహారాజుగా మారిన కులశేఖర తాను చిన్నప్పటి నుంచి కాంతారా గురించి విన్నది నిజమో కాదో తెలుసుకోవాలని ఓ రోజు ఆ ప్రాంతంలోకి ప్రవేశించాలని ప్రయత్నిస్తాడు. కానీ మన బెర్మే తన సైనికుల్ని మట్టుబెట్టి కులశేఖర్ని అక్కడి నుంచి పారిపోయేలా చేస్తాడు. అయితే ఈ సంఘటన తర్వాత బెర్మే ఓ నిర్ణయానికి వస్తాడు. తాను తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ముందు తన తెగ ప్రజలకి మంచే జరిగినా తర్వాత మాత్రం వీళ్ళకి బాంగ్లా రాజ్యానికి మధ్య పెద్ద యుద్ధమే మొదలవుతుంది. ఇక ఎప్పటి నుంచో ఆ ఈశ్వరుని పూదోటని వశం చేసుకోవాలని ప్రయత్నిస్తున్న కడపటి దిక్కు వాళ్ళు ఇదే అదునుగా భావించి కాంతారాన్ని నాశనం చేయడానికి ఒక పథకం సిద్ధం చేస్తారు. మరి తర్వాత ఏం జరిగింది, అసలు మన బెర్మే తీసుకున్న నిర్ణయం ఏంటి, ఈ నిర్ణయం బాంగ్లా రాజ్యంతో యుద్ధానికి ఎందుకు దారి తీసింది, మధ్యలో ఈ కడపటి దిక్కు వాళ్ళు ఎవరు, ఆ ఈశ్వరుని పూదోటతో వీళ్ళకేంటి పని, అసలు ఈ ఈశ్వరుని పూదోట ఏంటి, దానికున్న విశిష్టత ఏంటి, ఇంతకీ ఈ కథలో కనకవతి పోషించిన పాత్ర ఏంటి, తనకి బర్మేకి సంబంధం ఏంటి, చివరికి మన బర్మే కాంతారాన్ని ఎలా కాపాడుకున్నాడు, ఈ యుద్ధంలో తను పోగొట్టుకుందేంటి, సాధించిందేంటి అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా బానే ఉంది. నాకైతే ఫస్ట్ పార్ట్ కంటే ఎక్కువే నచ్చింది. యాక్చువల్‌గా ఫస్ట్ 'కాంతార' నాకంత గొప్పగా ఏం అనిపించలేదు. ఒక క్లైమాక్స్ తప్ప మోస్ట్‌లీ అది అంతంత మాత్రం సినిమానే. కానీ ఈ 'కాంతార' చాప్టర్ 1 మాత్రం దానికంటే ప్రతి అంశంలో చాలా సుపీరియర్‌గా ఉండింది. సినిమా ఫస్ట్ హాఫ్ నాకు చాలా నచ్చింది. ఆ 'కాంతార' లోర్‌ని ఎక్స్‌పాండ్ చేసిన విధానం గాని, వరల్డ్ బిల్డింగ్ గాని భలే అనిపించాయి. ప్రొడక్షన్ డిజైన్ ఎక్సలెంట్ అనేలా ఉంది. ఈ సినిమా పార్ట్ 1 ఎక్కడ ఎండ్ అయిందో అక్కడి నుంచే మొదలవుద్ది. ఫస్ట్ పార్ట్ ఎండింగ్ లో హీరో మాయమైన ప్రదేశం ఏంటి, దాని వెనుకున్న చరిత్ర ఏంటి అనే అంశాలతో ఈ సినిమా ప్రారంభం అవుతుంది. కాంతార ప్రాంతాన్ని, ఆ ఈశ్వరుని పూదోట వెనుకున్న విశిష్టతని బానే ఎస్టాబ్లిష్ చేస్తారు. మధ్యలో ఈ బ్రహ్మ రాక్షసుడు, కడపటి దిక్కు వాళ్ళ పాత్రలు మంచి క్యూరియాసిటీ క్రియేట్ చేస్తాయి. ఇక ఆ తర్వాతంతా మోస్ట్లీ క్యారెక్టర్ ఇంట్రడక్షన్లు, వరల్డ్ బిల్డింగ్ మీద ఎక్కువ దృష్టి పెట్టారు. తన తెగ బాగు కోసం మన బర్మా బంగ్లా రాజ్యంలో అడుగు పెట్టాక సినిమా ఒక అడ్వెంచర్ కామెడీలా మారుతుంది. హీరో ఇక్కడ తన ఫ్రెండ్స్ తో కలిసి చేసే విన్యాసాలు పైరట్స్ ఆఫ్ ద కరేబియన్ సినిమాని గుర్తు చేసినా బానే అలరిస్తాయి. మధ్యలో రుక్మిణి వాసంతో వచ్చే లవ్ స్టోరీ ఇట్లాంటివి చాలానే చూసాం అన్నట్టున్నా సాగిపోద్ది. కానీ ఇక్కడ తన క్యారెక్టర్ మాత్రం కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. తనని రెగ్యులర్ హీరోయిన్ లా ప్రెజెంట్ చేయలేదు. తన చుట్టూ ఏదైనా అన్యాయం జరిగితే తను రియాక్ట్ అవటం గాని, తన సైనికులు బానిసల్ని చావగొడుతుంటే అయ్యో పాపం అంటం గాని తను చేయదు. ఇవన్నీ ఇక్కడ కామన్, నేను రోజు చూసేవే అన్నట్టు బిహేవ్ చేస్తది. విచ్ ఇస్ కైండ్ ఆఫ్ రిఫ్రెషింగ్. ఇక ఇంటర్వెల్ వరకు సినిమా అక్కడక్కడే తిరుగుతూ కథ ముందుకు సాగట్లేదనే ఫీల్ కలిగించినా ఆ వరల్డ్ బిల్డింగ్ చాలా డెలిషియస్ గా ఉండటంతో నేను బానే ఎంజాయ్ చేశా. ఇక ఓ ఫెంటాస్టిక్ సీక్వెన్స్ తో ఇంటర్వెల్ బడి సెకండ్ హాఫ్ మీద అంచనాలు పెంచుతుంది. బట్ ఐ ఫెల్ట్ సెకండ్ హాఫ్ వాజ్ జస్ట్ ఓకే. ప్రీ ఇంటర్వెల్ ట్విస్ట్ వరకు సినిమా బానే అనిపించినా క్లైమాక్స్ మాత్రం అంత ఇంపాక్ట్ఫుల్ గా అనిపించలేదు. ఆ వార్ సీక్వెన్స్ కానీ, రిషబ్ శెట్టి ఆడే తాండవం గానీ బిందర్ సీన్ దట్ అనే ఫీల్ ని కలిగిస్తాయి. ఫస్ట్ పార్ట్ లో ఆ తాండవం సీన్ బాగా వర్కౌట్ అయిందని దాన్ని ఇందులో 3-4 సార్లు వాడారు. బట్ ద నావెల్టీ ఫేడ్స్ ఆఫ్ క్విక్లీ. ఇక లాస్ట్ లో చాప్టర్ 2 కి ఇచ్చిన లీడ్ కూడా అంత ఎక్సైటింగ్ గా అనిపించలేదు. ఇక పర్ఫార్మెన్స్‌ల విషయానికొస్తే బెర్మేగా రిషబ్ శెట్టి అద్దరు కొట్టేశాడు. ముఖ్యంగా పోస్ట్ ఇంటర్వెల్ అడవిలో వచ్చే తాండవం సీన్‌లో అయితే చెలరేగిపోయాడు. యాక్షన్ సీన్స్‌ని కూడా చాలా ఈజీ‌తో పర్ఫార్మ్ చేశాడు. ఇక కనకవతిగా రుక్మిణి వాసంత్ ఇందులో సర్ప్రైజ్ అనే చెప్పాలి. మల్టిపుల్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో ఆకట్టుకుంది. కాకపోతే క్లైమాక్స్‌లో తన క్యారెక్టర్‌ని డీల్ చేసిన విధానం మాత్రం డిసప్పాయింట్ చేసింది. ఈ మాత్రం దానికి అంత బిల్డప్ ఎందుకు అనిపించింది. ఇక తాగుబోతు మహారాజుగా గుల్షన్ దేవయ్య మెప్పించాడు. తన క్యారెక్టర్ మరీ అంత బలంగా ఏమీ లేకపోయినా తన పర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది. ఇక జయరామ్ గారు, ప్రమోద్ శెట్టి తదితరులంతా తమ పాత్రలు పరిధి మేరకు నటించి మెప్పించారు. ఇక టెక్నికల్ గా ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉంది. హోంబలే వాళ్ళ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ గా ఉండగా, ప్రొడక్షన్ డిజైన్, విఎఫ్ఎక్స్, సిజిఐ లాంటివి టాప్ నాచ్ అనేలా ఉన్నాయి. ఇక సినిమాటోగ్రఫీ బై అరవింద్ కశ్యప్ ఇస్ బ్రెత్ టేకింగ్. ఎవ్రీ ఫ్రేమ్ ఫీల్స్ లైక్ మెటిక్యులస్లీ కంపోజ్డ్ పెయింటింగ్. ఇక అజనీష్ లోకనాథ్ అందించిన పాటలు సోసోగా ఉండగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్లేదు అనిపించింది. సినిమా చూస్తున్నంత సేపు బ్యాక్గ్రౌండ్ స్కోర్ వర్క్ అయినా ఇట్ డజంట్ ఫీల్ మెమరబుల్ ఎట్ ఆల్. ఇక రైటర్ డైరెక్టర్ రిషబ్ శెట్టి విషయానికి వస్తే ఆయన పనితనం బాగుంది. తను క్రియేట్ చేసిన వరల్డ్ గానీ, ఫోక్ లోని ఎక్స్పాండ్ చేసిన విధానం గానీ ట్రూలీ ఇంప్రెసివ్. రైటింగ్ కొంచెం అటు ఇటుగా ఉన్నా డైరెక్టర్ గా మాత్రం హీ డిడ్ ఎ కమెండబుల్ జాబ్. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, ఒకవేళ మీకు కాంతార పార్ట్ 1 నచ్చుంటే ఇది ఇంకా నచ్చుద్ది. అదంతగా నచ్చకపోతే ఇది చాలా బెటర్ గా ఉందనిపిస్తుంది. సో అది విషయం.